నాన్నగారు రెడ్ బుక్లో అంటే లోకేష్ రాసిన రెడ్ బుక్లో పేర్ని నాని పేజీ చినిగిపోయిందా? నన్ను అడిగితే లోకేష్ గారిని అడగాలి కదా. అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే మీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి, కానీ పేర్ని నాని అరెస్ట్ కావట్లేదు, ఏంటి సీక్రెట్? మేబీ వాళ్ళకి నన్ను అరెస్ట్ చేసేంత అంటే వాళ్ళకి దొరికేంత అవకాశం నేను ఇవ్వలేదేమో అనుకుంటున్నా జీవితంలో. అంత పెద్ద క్రైమ్ చేయలేదా, లేకపోతే ఏదీ లేదు, వెనక ఏమైనా సీక్రెట్ డీల్ ఏమైనా జరిగిందా? డీల్ చేస్తే ఇంతని గట్టిగా నిజాయితీగా మాట్లాడలేం. మీ మీద బియ్యం కేసులో ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నా కూడా అరెస్ట్ దాకా వెళ్ళలేదు, మళ్ళీ రాలేదు. మీ వైఫ్ మీద ఆరోపణలు వచ్చినాయి, లేకపోతే ఆమె తప్పు చేశారని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. మీరు కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కూడా తీసుకున్నారు, కానీ తర్వాత ఫర్దర్ విచారణ కానీ అరెస్టులు కానీ జరగట్లేదు. మీ బందర్ నియోజకవర్గంలో క్యాంపెయిన్ సందర్భంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మీ అబ్బాయి కిట్టు గంజాయి వ్యాపారం చేశాడని కావచ్చు, మీ మీద కావచ్చు, వందల ఆరోపణలు చేశారు. కానీ పేర్ని నాని మాత్రం ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నారు ఈ సంవత్సరాల కాలంలో? ఎలా సీక్రెట్గా వైఎస్ఆర్సీపీ నాయకులకి సీక్రెట్ కావాలి అంటే దాన్ని బట్టి మీకు కూడా ఒకటి అర్థమైపోవాలి. ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నా ఇమేజ్ని టార్నిష్ చేసి తద్వారా మాత్రమే మనం గెలవగలం అని చెప్పని ఎత్తుగడతోనే ఆ మాటలు మాట్లాడారని చెప్పి బియ్యంకు